ఏ వస్తువు కొనేటప్పుడైనా ఆలోచించి కొనాలండి. చాలామంది డబ్బులుంటే ఏ ఒకటి అనాలోచితంగా కొనేయటం, వాటిని పక్కన పడేయటం చేస్తున్నారండి. అటువంటప్పుడు ఒక్కోసారి చేతిలో రూపాయి కూడా లేకుండా పోయే అవకాశం ఉంది. మనం కొనుక్కునే వస్తువు 10 కాలాల పాటు మనకి ఉపయోగపడాలండి. అట్లాగే ఏ వస్తువు కొన్నా కూడా మనం అప్పులు చేసి కొనకూడదండి. చేతిలో ఉన్న రూపాయితోనే జాగ్రత్తగా సరిపెట్టుకోవటం ఒకటి. అలాగే ఎక్కువ మనం ఆహారం కోసం ఖర్చు పెట్టుకోవాలండి. ఆహారం అంటే పళ్ళు, పళ్ళ రసాలు. ఈ పళ్ళు కూడానండి, తాజా పళ్ళు, ఎరువులు వెయ్యని పండ్లు, ఇటువంటివి మనం చూసి కొనుక్కోవాలండి. ఒక పైసా ఎక్కువైనా పర్లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం తిండికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలా చేయాలండి. చాలా వరకు ఇప్పుడు అన్ని పళ్ళు కావేసి వస్తున్నాయండి, కార్బైడ్లు వేసేస్తున్నారు. అవి లేకుండా చూసుకోవాలండి. అరటిపళ్ళునండి, కావేయని వాటిని కేళీలు అంటారండి. చక్కెర కేళీలు కాకుండా అరటిపళ్ళు కూడా కేళీలు అంటారు. ప్రతిదీ కూడా నేను 40 ఏళ్ళ నుంచి కూడా ఈ కావు వేయనివే నేను తీసుకుంటానండి చూసుకుని. అలా తీసుకోవడంలో కూడా చాలా ఆరోగ్యం ఉందండి. మనం తప్పనిసరిగా ఏదో ఒకటి పండు అని చెప్పేసి కొనుక్కొని తినడం ఒక్కోసారి అనారోగ్యం కూడా వస్తుందండి, ఆ కార్బైడ్లు వేసినవి. ఇదొకటి మనం కొంతవరకు మనం గమనించుకోవాలండి.